కేంద్ర ప్రభుత్వం రైతుల యోగక్షేమం కోసం ఇటీవలే ప్రవేశపెట్టిన డిజిటల్ క్రాప్ సర్వేలతో అగ్రికల్చర్ విస్తరణ అధికారులకు అధిక భారంగా మారుతుంది అని సిద్దిపేట జిల్లా ఏఈఓలు ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో వ్యవసాయ విస్తరణ అధికారులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చెప్పే ప్రతి పనిని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ అధిక భారాన్ని మోపడంతో అవస్థలు ఎదురవుతున్నట్లుగా తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లినప్పుడు రైతులు లేకపోవడంతో సర్వే నంబర్లలో పంటలను గుర్తించడం మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మేము ఈ ఏయో సిబ్బంది పడుతున్న డిసిఎస్ గురించి డిఓ మేడంకి యాక్చువల్ మేము వినతి పత్రం ఇవ్వడానికి వచ్చిన మా ప్రాబ్లమ్స్ గురించి. ఫీల్డ్ లెవెల్లో డిసిఎస్ చేయడం చాలా కష్టం యాక్చువల్గా, ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో అయ్యే ఆ ప్రాబ్లమ్స్ ఒక సర్వే నెంబర్కి వందల కొద్ది సబ్ సర్వే నెంబర్లు ఉన్నాయి. ఆ సబ్ సర్వే నెంబర్లో రైతు ఏ పంట వేస్తున్ననేది యాక్చువల్గా అక్కడ తెలియట్లేదు. రైతు ఉంటేనే దాని అనుకూలంగా చేయడానికి ఉంటుంది. దానివల్ల ఒక రైతు ఇంకో రైతు డేటా మార్చడం ఒకటి అవకాశం జరుగుతుంది. మహిళా ఏఈలు ఉండడం వల్ల ఇంకా చాలా ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే తోడుగా వెళ్ళడానికి ఎవరు లేరు. మహిళలతోనే దారి పంట వెళ్తుంటే అసలు ఎవరు అక్కడ ఉండట్లేరు. మహిళ వేలకు అక్కడ ఇక్కడ ఎలాంటి భద్రత లేకుండా ఉంది. దాంతోపాటు యాక్చువల్ క్యారింగ్ మహిళలు కూడా ఉన్నారు. ఇంకా అది చాలా ఇబ్బందికరంగా వాళ్ళకి వెళ్ళడానికి. మాకు ఫోన్లు కూడా ట్యాబ్స్ గవర్నమెంట్ ఏ సప్లై ఇవ్వలేదు. మా ఫోన్స్ చాలా వేడి వల్ల ఏంటంటే హాట్ వల్ల అంత చేస్తున్న కొద్దీ అది వేడెక్కిపోతుంది. ఒకటి రోజుకి 10 ఎకరాలు దాన్ని దాటలేకపోతున్నాం. అలాంటిది 2000 ఎకరాలు మేము 40 రోజుల్లో చేయడం అనేది చాలా కష్టమైన పని ఈ డిసిఎస్ వల్ల. దీనికి మేము గవర్నమెంట్ నుంచి మాకు ఇవన్నీ రెస్పాన్సిబిలిటీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ ఇచ్చి మాకు ఇవి చేయడం అనేది మాకు ఒక తోడు ఇచ్చి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇవి చేయడానికి. ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారిని మరి డిజిటల్ క్రాప్ సర్వే పైన ఏఈఓలు క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ డిజిటల్ క్రాప్ సర్వేను కేంద్ర ప్రభుత్వం మరి అమలుపరుస్తుంది, అంటే ప్రవేశపెట్టింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ అమలుపరుస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అందులో ఉన్నటువంటి గైడ్లైన్స్ మేరకు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతను ప్రతి 1000 ఎకరాలకు ఒకరిని హైర్ చేసుకొని వారికి ఉపాధి కల్పిస్తూ డిజిటల్ క్రాప్ సర్వేను ముందుకు తీసుకెళ్లాలని, అలాగే ఇతర శాఖలను కూడా ఇందులో పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని డిజిటల్ క్రాప్ సర్వేని విజయవంతం చేయాలని చెప్పేసి వాళ్ళ గైడ్లైన్స్లో ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ వ్యవసాయ శాఖలో ఏఈఓలు ఉన్నందున మన ద్వారా మరి వీళ్ళు అమలుపరుస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే 2000 ఎకరాలు 3000 నుంచి 5000 సబ్ డివిజన్లో ఫోటోలు తీయాలంటే ఇప్పుడు మహిళా ఏఈఓలు కానీ మేము కానీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పూర్తి స్థాయిలో మాకు సౌకర్యాలు కల్పించి దీన్ని చేయమంటే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము.